వెల్కమ్ టు మెగానెట్ టీవీ. ఒక మధ్యతరగతి తండ్రికి తన కూతురు చిరునవ్వు ఎంత సంతోషాన్ని ఇస్తుందో ఆమె భవిష్యత్తు గురించి ఆలోచన అంత ఆందోళన కలిగిస్తుంది. నా పాప పెద్దయ్యాక మంచి చదువు చదువుతుందా, ఆమె పెళ్లి ఘనంగా చేయగలనా అనే ప్రశ్న ప్రతి తండ్రి మదిలో మెదులుతూనే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి తండ్రుల కోసమే కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చింది. అదే సుకన్య సమృద్ధి యోజన. ఇది కేవలం ఒక సేవింగ్స్ అకౌంట్ కాదు, మీ పాప భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఒక రక్షణ కవచం. అసలు ఇందులో దాగి ఉన్న ఆ కోట్లాది రూపాయల లాభం ఏంటి మీకు విషయం తెలుసా? ఈ పథకం యొక్క నియమ నిబంధనలు చాలా సులభంగా ఉంటాయి. మీ కుమార్తెకు 10 సంవత్సరాల వయస్సు వచ్చే లోపు ఎప్పుడైనా ఈ ఖాతాను తెరవవచ్చు. కేవలం 250 రూపాయలతోనే మీరు పోస్ట్ ఆఫీస్లో లేదా ఏదైనా ప్రభుత్వ బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా 2 ఆడపిల్లలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ కవలలు లేదా 3 పిల్లలు ఒకే కాన్పులో పుడితే మాత్రం ఆ 3 పేర్ల మీద అకౌంట్లు ఓపెన్ చేయవచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి పాప బర్త్ సర్టిఫికెట్ మరియు తల్లిదండ్రుల ఆధారు, పాన్ కార్డులు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అసలు మ్యాజిక్, వడ్డీ రేటు మరియు లాభాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి ఏకంగా 8.2% వడ్డీని ఇస్తోంది. ఇందులో మీరు ఏడాదికి కనీసం 250 రూపాయల నుండి గరిష్టంగా 1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. ఈ డబ్బును మీరు ప్రతి నెల చిన్న చిన్న మొత్తాల్లో లేదా ఏడాదికి ఒకేసారి ఒకే మొత్తంగా కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు మీ పాప పేరు మీద ప్రతి ఏటా 1.5 లక్షలు అంటే రోజుకు దాదాపు 410 రూపాయల చొప్పున 15 ఏళ్ల పాటు జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి సుమారు 70 లక్షలు అందుతాయి. ఈ పథకంలో ఉన్న మరో పెద్ద ప్లస్ పాయింట్ ఈఈఈ స్టేటస్. అంటే మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బుకు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రతి సంవత్సరం యాడ్ అయ్యే వడ్డీకి కూడా ₹1 పన్ను కట్టాల్సిన పని లేదు. చివరిగా మెచ్యూరిటీ తర్వాత మీ చేతికి వచ్చే ఆ 70 లక్షల రూపాయలు కూడా పూర్తిగా పన్ను రహితం. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చే పథకం కాబట్టి మీ డబ్బుకు 100% భద్రత ఉంటుంది. మరి ఈ డబ్బును ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు? అకౌంట్ ఓపెన్ చేసిన నాటి నుండి మీరు 15 ఏళ్ల పాటు మాత్రమే డబ్బులు కట్టాలి. ఆ తర్వాత మరో 6 ఏళ్లు అంటే మొత్తం 21 ఏళ్లకు అకౌంట్ మెచ్యూరిటీ అవుతుంది. ఒకవేళ పాపకు 18 ఏళ్లు నిండిన తర్వాత పై చదువుల కోసం డబ్బులు కావాలంటే అప్పటి వరకు ఉన్న బ్యాలెన్స్లో 50% వరకు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అలాగే 18 ఏళ్ల తర్వాత పాపకు పెళ్లి నిశ్చయమైతే అకౌంట్ను క్లోజ్ చేసి పూర్తి మొత్తాన్ని తీసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే పుట్టినప్పటి నుండి పొదుపు చేయడం మొదలు పెడితే మీ పాప పెళ్లి నాటికి మీరు ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం ఉండదు. పైన చెప్పిన విధంగా గరిష్టంగా లక్షలు రావాలంటే క్రమం తప్పకుండా పొదుపు చేయడం ముఖ్యం. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ ఇంటి మహాలక్ష్మి భవిష్యత్తు కోసం ఈరోజే సుకన్య సమృద్ధి ఖాతాను ప్రారంభించండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లల తండ్రులకు కూడా షేర్ చేసి వారిలో అవగాహన కల్పించండి.